హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము 9th క్లాస్ బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ 1 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రియల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఈరోజు కంప్లీట్ అయినటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఆన్సర్స్కి. సో అందరు క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఏ, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, క్లోరోప్లాస్ట్. నెక్స్ట్ మనకు ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్. సో మనకి ఇక్కడ పిక్చర్ కనిపించలేదు కానీ ఇది మనకు రాబర్ట్ హూక్ ఏదైతే కనిపెట్టడం జరిగింది కదా, సెల్స్ బార్క్ ఆఫ్ ద కార్క్లో, అది అన్నమాట ఈ పిక్చర్. సో దీనికి వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, డిస్కవరీ ఆఫ్ సెల్. నెక్స్ట్ ప్రోకారియాటిక్ సెల్ ఇవ్వడం జరిగింది ఫిఫ్త్ దాంట్లో. దీన్ని అబ్జర్వ్ చేసి మనకు ఏ ఫీచర్ దాన్ని ప్రోకారియోట్ చేస్తుంది అంటే absence ఆఫ్ ఆర్గనైజ్డ్ న్యూక్లియస్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్టూడెంట్ హ్యాస్ క్లాసిఫైడ్ ఇన్ టూ గ్రూప్స్గా ఒక ఎనిమల్స్ని క్లాసిఫై చేయడం జరిగింది. సో వాళ్ళు దేని ప్రకారంగా ఏ క్యారెక్టర్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశారు అలా అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ ప్రకారంగా. గ్రూప్ ఏ యూనిసెల్యులార్, గ్రూప్ బి మల్టీ సెల్యులార్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ మనకు అజర్షన్ రీజన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అజర్షన్లో మన ఆర్గానిజమ్స్ అందరూ సెల్స్తో మేడప్ అవుతారని ఇచ్చారు. రీజన్లో మనం బేసిక్ స్ట్రక్చరల్ ఆర్గానిజం సెల్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్కి ఆప్షన్ డి, నర్వ్ సెల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్. సో నైన్త్ క్వశ్చన్లో అయితే ఒక బాక్స్ ఉంది మనకు మియోసిస్ గురించి. ఏ స్టూడెంట్ కరెక్ట్ చెప్పడం జరిగింది, ఎవరి స్టేట్మెంట్ కరెక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ప్రకారంగా అంటే మియోసిస్లో జరిగేటువంటి ప్రాసెస్లో ఎవరిక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎవరిది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో మనకు వాణి రాణి రమేష్ సురేష్. ఆప్షన్ ఏ వాణి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనకు 11th క్వశ్చన్లో ట్రూ అబౌట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్ గురించి ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ, ఇట్ అలౌస్ ఓన్లీ సర్టెన్ మెటీరియల్స్ టు పాస్ త్రూ ఇట్. అది కొన్ని మెటీరియల్స్ మాత్రమే అలౌ చేస్తుంది అన్నది కరెక్ట్ ఆన్సర్. సో దాన్ని మనం సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అని కూడా అంటామని మనం ఆల్రెడీ చదువుకోవడం జరిగింది. నెక్స్ట్ 12th క్వశ్చన్కి ఆన్సర్. ఏది న్యూక్లియస్ యొక్క ఫంక్షన్ కాదు అంటే ఆప్షన్ బి ఈజ్ నాట్ ద ఫంక్షన్ ఆఫ్ న్యూక్లియస్. నెక్స్ట్ 13th క్వశ్చన్, ఆప్షన్ డి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెక్టికులం. నెక్స్ట్ 14th క్వశ్చన్, when David examined the thin slice of mastic under the microscope, he observed empty boxes-like structure. Based on this observation, which of the following inference can be made? ఇక్కడ PQRS inferences ఇచ్చారు. ఇందులో ఏది కరెక్ట్ అంటే మనకు పి కరెక్టే, సెల్స్ అనేవి చనిపోయింటాయి, సెల్స్ అలైవ్ ఉండవు. PQ రాంగ్, ఆర్ కరెక్ట్, ఎస్ రాంగ్. సో పిఎస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఇమేజ్ ప్రకారంగా మనం దీన్ని ఏ స్టేట్మెంట్ అనేది ఆ ఇమేజెస్ ప్రకారంగా కరెక్ట్ అంటే ఆప్షన్ డి. నెక్స్ట్ సెక్షన్ బిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వచ్చాయి. ఇప్పుడు 16th క్వశ్చన్, నేమ్ ద సైంటిస్ట్ అసోసియేటెడ్ విత్ ద ఫాలోయింగ్. ఏ వచ్చేసి ఎవరు ప్రోటోప్లాజంని కనిపెట్టారు అంటే జేఈ పర్కిన్సే. నెక్స్ట్ న్యూక్లియస్ని ఎవరు డిస్కవర్ చేశారు అంటే రాబర్ట్ బ్రౌన్. నెక్స్ట్ మన బాడీలో సెల్స్లో గోల్జీ ఆపరేటస్ లేకపోతే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి అంటే కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ మనకు సెక్షన్ సిలో 18th క్వశ్చన్. 18th క్వశ్చన్లో వచ్చేసి ఇచ్చినటువంటి వాటికి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ రాయాలి. సో మీరు ఇక్కడ ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, డ్రా ఏ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ ఎనిమల్ సెల్ యొక్క లేబుల్ డయాగ్రామ్ ఈ పిక్చర్లో ఉన్న విధంగానే వేయాలి. మనం 8th క్లాస్లో వేసే వాళ్ళం కదా, అలా వేయకూడదు, ఎందుకంటే అలా వేస్తే మీకు మార్క్స్ అనేవి తీసేస్తారు. 9th క్లాస్ కాబట్టి లెవెల్ అప్డేట్ అయి ఉంటుంది కాబట్టి మనకు ఈ విధంగానే వేయాలి. నెక్స్ట్ సెక్షన్ డిలో 20th దాంట్లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని
ఎక్స్పెరిమెంట్ చేయాలి దేనిపైన, ఆస్మోసిస్ పైన. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.